ఉండలేమని వస్తున్నారా? పేరు నాని కూడా రాజీనామా చేస్తారు అన్నట్టుగా వస్తున్న టాకు ఎంతవరకు వాస్తవం? సార్ నాకు తెలిసి పేర్ని నాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి ఇంకొక చోటికి పోయేటటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి అని నేను అనుకోవట్లేదు. పేర్ని నాని గారి కుటుంబాన్ని తీసుకున్నా గానీ వారి తండ్రి గారు వారందరూ కూడా రాజకీయాల్లో ఉంటూ వచ్చిన వాళ్ళే. ఇలాంటి కష్టాలు ఇబ్బందులు అనుకోకుండా కక్షపూరితంగా జరిగేటటువంటి ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని ఫేస్ చేస్తారు. రాబోయే రోజుల్లో మరింత ప్రజలకు సేవ చేసేటటువంటి అవకాశం కల్పించుకుంటారు. కానీ దానికోసం భయపడిపోయి దాక్కొని పార్టీలు మారి ఏదో తెలుగుదేశం కండువా కప్పుకుంటారనో లేకపోతే ఇంకోటి అని చెప్పేసి నేనైతే భావించట్లేదు. అలాంటి క్యారెక్టర్ కూడా పేర్ని నాని గారిది కాదు అని చెప్పేసి ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. శాంతిప్రసాద్ గారు, సార్ ఎందుకు ఆడవాళ్ళ మీదకి వెళ్తున్నారట, కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారట? రాజకీయాల్లో కుటుంబ సభ్యులను లాగడం ఎంతవరకు కరెక్ట్? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. పీసీఆర్ వాయిస్ చెక్ చేయండి. మీదే సిగ్నల్ ప్రాబ్లం అట. శాంతిప్రసాద్ గారు ఒకసారి చెక్ చేసుకోండి, సిగ్నల్లోకి రండి ప్లీజ్. కరెక్ట్. ఇప్పుడు సార్ ఏదో ఒక నెట్వర్క్లో కనెక్ట్ అవ్వండి. మీరు వైఫై అది రెండు అని ఆన్ ఉన్నాయా? వాయిస్ రావట్లేదు, మీరు బ్రేకే వస్తున్నది. నేను 1 minute తీసుకుంటాను. కార్తీక్ మాట్లాడుతున్నాను. పీసీఆర్ చెక్ చేయండి ఒకసారి, జూమ్ చెక్ చేయండి. కార్తీక్, ఇది వెర్షన్ అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ లేకపోతే జనసేన వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు. ఈరోజు పేర్ని నాని గారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆడవాళ్ళ జోలికి ఎందుకు వెళ్తున్నారు అని. ఇప్పుడు వర్మ గారు, మిమ్మల్ని నేను కత్తితో పొడవాలని ఉంది. నేను పొడవకుండా ఒక మహిళతో పొడిపించాను, డైరెక్ట్గా నేను ఇన్వాల్వ్ కాకుండా. ఇప్పుడు పోలీసులు వచ్చి ఆ మహిళని అరెస్ట్ చేయాలా, నన్ను అరెస్ట్ చేయాలా? మహిళనే కదా ఫస్ట్ అరెస్ట్ చేసేది. అంటే పొడిచిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు, పొడవడం తర్వాత అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు చట్ట ప్రకారం పోదాం. చట్ట ప్రకారం ఆ గోడను పేర్ని నాని వాళ్ళ భార్య పేరుతో ఉంది. ఇప్పుడు వాళ్ళ భార్యనే కదా అరెస్ట్ చేస్తారు. దీంట్లో మహిళల మీద కక్ష సాధింపు ఎక్కడుంది? మహిళల మీద కక్ష సాధింపు ఎక్కడుంటుంది అంటే, తల్లి చెల్లి అనే తేడా లేకుండా సొంత తల్లి చెల్లి మీద ఒక కామెంట్ పెట్టించారు కదా, అక్కడ ఉంటుంది. తర్వాత అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు భార్యను తిట్టారు కదా, అక్కడ ఉంటుంది. తర్వాత ఇతర వాళ్ళ ఆడవాళ్ళ మీద కూడా ఇష్ట వచ్చిన కామెంట్ చేపించారు కదా, అక్కడ ఉంటుంది. మహిళల మీద దాడులు చేశారు కదా, అక్కడ ఉంటుంది. అమరావతి ఆడబిడ్డల మీద మాకు రాజధాని కావాలి, మా రాజధాని కిల్ చేయొద్దు అన్నందుకు అమరావతి రైతులని ఆడవాళ్ళని ఏ రకంగా వెక్కిరించారు, ఏ రకంగా కామెంట్ చేశారు, వాళ్ళని ఎవరితో పోల్చి కామెంట్ చేశారు అనేటువంటిది. వాళ్ళు వేసుకున్నటువంటి బట్టల మీద కూడా, చివరికి చెల్లి కట్టుకున్న చీర మీద కూడా కామెంట్ చేశారు కదా. ఇల్లు ఆడవాళ్ళ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు భార్యల గురించి, పవన్ కళ్యాణ్ గారి కూతుర్ల గురించి, వాళ్ళ క్యారెక్టర్ల గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు కదా, అప్పుడు ఆడవాళ్ళ మీద గొప్ప గుర్తు రాలేదా? ఇదే పేర్ని నాని గారు, మళ్ళీ వేరే వాళ్ళ గురించి కాదు, ఇదే పేర్ని నాని గారు శుద్ధు పోసి చెప్తుంటారు, డైలాగులు చెప్తా ఉంటారు, ప్రెస్ మీట్ పెట్టి నీతులు చెప్తా ఉంటారు. ఇదే పేర్ని నాని గారు మాట్లాడిన భాష ఏంటి? ఒక్కసారి పాత వీడియోస్ తీయండి, మీ 99 వీడియోస్ చాలా ఉండుంటే. ఖచ్చితంగా చాలా ఎబ్బెట్టుగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారు చేసుకున్న పెళ్లిళ్ళ గురించి. ఏ అవసరం ఏంటి? సమాజంలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుకోవాలి, పవన్ కళ్యాణ్ గారి రాజకీయ పాలసీ గురించి మాట్లాడుకోవాలి, జనసేన పార్టీ నడుస్తున్న విధానం మీద మాట్లాడుకోవాలి. అలా కాకుండా వ్యక్తిగతంగా మాట్లాడి వ్యక్తిగతంగా వెళ్ళి ఆ రకంగా అవమానించిన వీళ్ళు ఇలా ఆడవాళ్ళ గురించి మాట్లాడటం అంటే ఎవరైనా నవ్వుకుంటారు. ఒకటి మీరు అన్నట్టు ఖచ్చితంగా పేర్ని నాని గారి భార్య అరెస్ట్ కావాలి. ఇప్పుడు అరెస్ట్ కాకుండా ఉండటం కోసం చంద్రబాబు నాయుడు గారి మీద సోంపు జరుగుతున్నారు. ఆయన గొప్పవాడు, అందుకనే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఏంటి టార్గెట్ చేస్తే పేర్ని నానిని టార్గెట్ చేయాలి, లేదా కొడుకుని టార్గెట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు గొప్పవాడు అన్న విషయం పేర్ని నాని గారికి ఇవ్వాలని తెలిసి వచ్చింది. వాళ్ళ తాతగారు రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళ నాన్నగారు రాజకీయాల్లో ఉన్నారు, పేర్ని నాని గారు సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం మీకు గుర్తొచ్చింది, పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం మీకు గుర్తొచ్చింది. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టబోన్నప్పుడల్లా పెట్టి చెప్పినటువంటి మాటల్లా మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం గుర్తు రాలేదా? ఇవాళ గుర్తొచ్చిందా? అంటే మీకు అనుకూలంగా మాట్లాడి మీ భార్య మీదకి వెళ్ళొద్దు, కేవలం మిమ్మల్ని మీ కొడుకుని అరెస్ట్ చేయండి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం మీకు గుర్తొచ్చిందా? ఇవాళ ఏంటంటే పేర్ని నాని గారు చౌరస్తాలో ఉన్నాడు. ఆయన కనుక ఛాన్స్ ఇస్తే టీడీపీలో చేరడానికి రెడీగా ఉన్నారు. మనకున్న సమాచారం మేరకు సంక్రాంతి రోజు కీలకమైన డెసిషన్ ప్రకటించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే
ఇటు జనసేన చేర్చుకోవడానికి సిద్ధంగా లేదు, అలా అని టీడీపీ చేర్చుకోవడానికి నాకు తెలిసి సిద్ధంగా లేదు.